లక్షలోపు రుణం ఉన్న వాళ్ళు సుమారు 30 లక్షలు మాఫీ చేసింది 11.50 లక్షల రైతులకు మాత్రమే. చాలామంది పేర్లు జాబితాలో లేవు. ఆందోళనలో రాష్ట్ర రైతాంగం. రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తున్న రైతులు. గోల్మాల్ చేస్తుందంటూ మండిపాటు. గోబెల్స్ బతుకుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. ప్రభుత్వ ప్రచారంపై ఎమ్మెల్యే పల్ల కేసీఆర్ సర్కార్ రుణమాఫీకి రెడీ చేసిన డబ్బు ఏమైంది? కాంట్రాక్టర్లకు పంచుతారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు. రుణమాఫీ లెక్కలపై ప్రభుత్వం గోల్మాల్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. లక్షలోపు రుణాలను రేవంత్ సర్కార్ ఏ లెక్కన మాఫ్ చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ జాబితాలో తాము లేమంటూ చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్యకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తాజా లెక్కలకు పొంతం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైతు రుణాల్లో లక్షలోపు తీసుకున్న వారే దాదాపు 80% ఉంటారని వ్యవసాయ శాఖ రంగ నిపుణులు అంటున్నారు. అలాంటిది 11.50 లక్షల మందికి 6,000 కోట్లతో రుణమాఫీ చేసి ఎంతో మందికి చేశామంటున్నట్టుగా రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. చేసింది ఘోరంతా అయితే కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు రైతుల సంఖ్యపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మొదటిసారి 2014 నుంచి 15 నుంచి 2017-18 కాలంలో 1 లక్షలోపు పంట రుణం తీసుకున్న 16,114.10 కోట్ల బకాయిని రుణాన్ని మాఫీ చేసింది. ఇక రెండోసారి 37.33 లక్షల రైతులకు గాను 20,141 కోట్ల రుణాన్ని మొత్తం ప్రభుత్వం మాఫీ చేయాలని సంకల్పించింది. అయితే అందులో 12,000 కోట్ల రైతుల ఖాతాలో పడ్డాయి. మిగతా 8,141 కోట్ల విషయంలో రాజకీయపరమైన చిక్కులు ఎదురయ్యాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ పేరుతో నాడు కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలు చూసి గోబెల్స్ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసిన ₹6,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఇది రుణాల్లో ఉన్న రైతుల్లో 30% అని, డబ్బుల పరంగా చూస్తే 20% మాత్రమేనని ఆయన అన్నారు. లక్షల్లోపు రుణాలు మొత్తం కేసీఆర్ హయాంలో 19,000 కోట్లు ఉంటే ఇప్పుడు 6,000 కోట్లకు ఎలా తగ్గిందని పల్ల ప్రశ్నించారు. ఆంక్షల పేరిట రైతుల రుణమాఫీని కొందరికే కాంగ్రెస్ సర్కార్ పరిమితం చేసిందని విమర్శించారు. గతంలో కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు పనిచేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ సర్కార్ రావడంతో రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రుణమాఫీని ఏ ఆంక్ష లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్ళు చాలామంది పేర్లు గల్లంతయ్యాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇక ఖమ్మం డీసీసీబీ పరిధిలో లక్షల్లోపు రుణం తీసుకున్న రైతులు 1,43,327 మంది ఉంటే రుణమాఫీ 37,625 మందికి మాత్రమే అయింది. నాగర్ కర్నూలు కల్వకుర్తి సహకార బ్యాంకులో 1,407 మంది లక్షలోపు రుణాలు తీసుకోగా వీళ్ళలో ఒక్కరికి కూడా రుణమాఫీ జరగకపోవడం గమనార్హం. నాగర్ కర్నూలు కారేపల్లి సహకార బ్యాంకులో 3,790 మంది లక్షలోపు రుణం తీసుకోగా వీళ్ళలో కేవలం 668 మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. మహబూబ్ నగర్ బాదేపల్లి సహకార బ్యాంక్ పరిధిలో 756 మందికి లక్షలోపు రుణం ఉంటే కేవలం 388 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 176,683 మంది లక్షలోపు రుణాలు ఉండగా అందులో సగం మందికి రుణమాఫీ జరిగింది. ఇక ఖమ్మం నేలకొండపల్లి మండలం బొందులబండ సహకార బ్యాంకులో లక్షలోపు 865 మంది రుణం తీసుకోగా కేవలం 352 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. ఇక మెదక్ డీసీసీబీ పాపానపేట బ్రాంచ్ పరిధిలో 1,685 మంది లక్షలోపు రుణం తీసుకోగా అందులో 845 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ లెక్కల సర్కారుపై ఎలాంటి వివరణ ఇప్పటి వరకు రాలేదు. కానీ పాలాభిషేకాలు డీజే సౌండ్స్తో సంబరాలు చేసుకుంటున్నారు. కొందరికి మాఫీ చేసి మరికొందరికి మాఫీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు మండిపడుతున్నారు. చేస్తే అందరికి చేయాలి, కానీ కొంతమందికి ఒక్కసారి మరికొంతమందికి ఇంకోసారి చేసుకుంటూ ప్రచారంలో మాత్రం ఫిక్స్లో ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం